రెండేళ్లలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ములుమిడి వద్ద దాదాపు 83 లక్షల రూపాయలతో నిర్మించిన బ్రిడ్జిని కలెక్టర్ హిమాంశు శుక్లాతో కలిసి ఆయన ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో ములుమిడి బ్రిడ్జి ఏర్పాటు చేశామని తెలిపారు. వర్షాకాలంలో కలుజుల వద్ద రాకపోకలకు సమస్యలు ఏర్పడుతుండటంతో శాశ్వత పరిష్కారం చూపే విధంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టామని కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. పొట్టేపాళెం కలుజు మీద కల్వర్ట్ బ్రిడ్జి లేక నెల్లూరు రూరల్ సర్వేపల్లి వాసులే కాకుండా కోవూరు, ఉదయగిరి, ఆత్మకూరు, కడప జిల్లా బద్వేలు వీళ్ళందరూ కూడా ఆ దారి గుండా వెళుతూ అవసరపడే పరిస్థితి. ములువుడు కలుజు మీద కల్వర్ట్ బ్రిడ్జి లేక ఈ దారి గుండా వెళ్లే ప్రజలందరూ తాడిపర్తి వరకు ఈ గ్రామాలుగా ఉండే ప్రజలందరూ కూడా అనేక రకాల ఇబ్బందులు. చిన్నపాటి వర్షం వచ్చినా వాహనాలకి అంతరాయం. ఒకవేళ వర్షం రాకుండా ఏదైతే కరుజులో నీళ్లు వచ్చినా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వారి ఆశీస్సులతో చరిత్ర సృష్టించే అభివృద్ధి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. దాదాపు 700 కోట్ల రూపాయల పనులు ఈ రెండేళ్లలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పూర్తి చేశాం, జరుగుతూ ఉన్నాయి. కొన్ని టెండర్లు పెడుతుంది. జొన్నవాడ వెళ్లే దారి ఇందాక చెప్పినట్టు పొట్టేపాళెం కలుజు మీద కల్వర్ట్ బ్రిడ్జి, ఆ పొట్టేపాళెం కలుజు మీద కల్వర్ట్ బ్రిడ్జి కోసం దాదాపు 6 కోట్ల రూపాయల వ్యయంతో నిధులు శాంక్షన్ చేయించి వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. మరో 2 నెలల్లో అది కూడా పూర్తవుతుంది.